ఏమయ్యా కాంట్రాక్టర్ సార్ పని ఆడికల్లా వచ్చింది? అదే సార్ ఇక్కడ దాకా అయింది. ఇక్కడ నుంచి వేయాలా? ఈ రోజు ఒంటి పెట్టి తినాలి కదా సార్. కూలంతా అక్కడికి పోయినారు. రేపు డాన్స్ స్టార్ట్ చేద్దాం సార్. సరే అయ్యా, మా వీధిలో రోడ్డు వేసి వారం కూడా కాలేదయ్యా. అడుగు పెడతామని ఆలోచిస్తేనే గుంతలు పడిపోతున్నాయ్యా. అడుగు పెడితే ఏమైద్దో ఏమో అని పక్కలో తిరుగుతానయ్యా. ఏమయ్యా కాంట్రాక్టర్, కొంచెం నా బుద్ధి ఉందే లేదా నీకు? రోడ్లంటే ఎంత ఎత్తు ఉండాలా? 3 ఎత్తు ఉండాలా? ఏంటి మమ్మీ ఎవడు? చూడయ్యా, ఆ పర్సనాలిటీలో వాళ్ళ వీధిలో తిరగడమే కష్టంగా ఉంటది. అలాంటిది నువ్వు వేసిన రోడ్ల వల్ల పక్కీదిలో తిరుగుతానంటే ఎంత ఇబ్బందిగా ఉంటది. ఈ సూరు మూరగా అయితే 2 మూరయి. సర్లేమ్మా, ఈ సూరు నేను రోడ్ దగ్గర ఉండి వేపిస్తా, నువ్వు. సరే అయ్యా. ఏమయ్యా కాంట్రాక్టర్, అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటా. అయినా నువ్వు ఈసారి నుంచి దీని మాదిరి 4 ఏళ్ళు బిగాకు. 2 అంటే 2 ఏళ్లే బిగాల. ఆడొచ్చి 60 లక్షల్లో 20 లక్షలు దీనికే పెడితే మిగతా 40 లక్షలు మనం ఏం చేసుకోవాలా? మనకు మిగలాలి కదా. ఓకే సార్, మీరు ఎట్టంటే అట్టే. రోడ్ ఎన్ని ఏళ్ళు బిగాలా? 2 ఏళ్ళలో ఉండాలి సార్. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. సరే, నేను పోయిస్తా. ఓకే సార్. కూడి సెట్ ఉండండి.